హాయ్ అందరికీ. ఈరోజైతే నేను బీరకాయ పప్పు అయితే మా పిల్లల కోసం అయితే చేస్తాను. సండే కాక బీరకాయ పప్పు ఏం చేస్తామని అయితే అనుకోకండి. మేమైతే సండే రోజు అయితే తినము, అందుకోసమనే బీరకాయ పప్పు అయితే చేస్తాను. మాకు మల్లన్న బోనాలు ఉన్నాయి, అందుకోసమే తినం మేము. బీరకాయ పప్పులకు అయితే కాంబినేషన్ అయితే పచ్చి చింతకాయల చారు అయితే చేస్తాను. చాలా రోజులు అయితే అంది మేము అసలు పచ్చి చింతకాయలు తీసుకురాక. నిన్న మా అత్తమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిందని చెప్పిన కదా, అక్కడ నుండి అయితే తీసుకొచ్చిన. బోనాలకైతే చారు అయితే బాగా చేసుకుంటాం. చట్టి బోనాలు అయితే కాదు, సంక్రాంతి బోనాలు. కడాయిలను అయితే ఆయిల్ పోసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయ, కళ్యామాకు, ఎండుమిర్చి అయితే వేసుకొని వేపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి. ఉల్లిగడ్డ లేని తర్వాత అల్లం, పసుపు అయితే వేసుకొని వేయించుకోవాలి. తర్వాత బీరకాయలు అయితే వేసుకొని పప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా అది మసిలిన తర్వాత టమాటా, ఉప్పు, కొద్దిగా పచ్చిదనాల పొడి, మెంతి పొడి వేసుకొని పప్పు అయితే రెడీ అయింది. చారు అయితే చింతకాయలు అయితే మంచిగా ఉడకబెట్టుకొని దాని మీద పొట్టు తీసి ఆ చారు వేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. అక్కడ పెట్టుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, కళ్యామాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి. వేపుకోవాలి. వేగిన తర్వాతనైతే అల్లం, పసుపు, కొద్దిగా ధనాల పొడి, కొద్దిగా మెంతి పొడి అయితే వేసుకున్న చారు అయితే ఉన్నది కదా తేర్చుకోవాలి, ఎందుకంటే పిప్పు రాకుండా. వేడి వేడి చారు అయితే రెడీ. ఇట్లా కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ పెట్టండి. మీరు ఏ విధంగా చేస్తారో అది కూడా కామెంట్ పెట్టండి. మా వీడియోని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్. ఉంటాం మళ్ళా.